పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు నేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో పరిశుద్ధాత్ముడి చేత దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా, నేను గణపరుస్తున్నాం అయా. నీ కృపను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. కేవలం నీ కృపే ఈ అంత్య దినాల్లో ప్రభువా మమ్మల్ని కాపాడేది నీ కృపే నాయనా. కేవలము నీ కృపే అని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు ద్వారా నిన్ను ఆరాధిస్తున్నాం. యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. నిన్నే కొనియాడుతున్నాం ప్రభువా. నీ రక్త ప్రోక్షణ మాపై ఉంచుతూ మమ్మల్ని నిరంతరము బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. మీ ఆత్మచేత బలపరుస్తున్నందుకే వందనాలు అయ్యా. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అన్నట్లుగా నీ వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్య భాగాన్ని విరిచి అనేకులకు ప్రభువా మాకు ఉపయోగకరంగా మార్చమని ప్రార్థిస్తూ నీకే మహిమ కలగాలి, నీకే ఘనత కలగాలి, నీకే కీర్తి కలగాలి, నీకే ప్రభావం కలగాలి. మాకు కొద్దిగా కూడా రాకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో పొందుకుని స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి దేవుని పరిశుద్ధులారా, మరి మన వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారని మనం నమ్ముచు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి దేవుని యొక్క కృపలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఇది దేవుని చిత్తం అని, పరలోకమందు తండ్రి చిత్తము నెరవేర్చున్నట్టు భూమి యందు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం, ఈ వీడియోస్ చేయటానికి కారణమైంది. దేవుడు అట్టి కృప, అట్టి ప్రేరేపణ అనుగ్రహించాడు. దేవదేవునికే యుగ యుగాలకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు మనం స్వస్థత అనే విషయం, ఎందుకంటే కరోనా చాలా భయంకరమైనటువంటి మరి ఒక వైరస్. మరి అనేక మంది పరిశుద్ధులు కూడా కరోనా వైరస్ చేత బాధింపబడుతున్నట్లుగా మనం వింటూనే ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో స్వస్థత అనేది ఎలా కలుగుతుంది, స్వస్థతకి మనం ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడు అనే సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాప్తం అయినది అని శిలువ మీద 6వ మాట పలికినప్పుడు ఆయన నిజంగానే అన్ని విషయాలను కూడా, ఏదైతే మనం పాపములు కానీ, శాపము కానీ, పాప స్వభావము కానీ, మన రోగాలు, మన వ్యాధులు, మన యొక్క బలహీనతలు అన్నీ కూడా ఆయన భరించాడు అనే సత్యాన్ని యెషయా చాలా బలంగా నొక్కి చెప్పాడు. అందులోనే నిశ్చయంగా అతడు మన రోగాలు భరించాడని, మన అతిక్రమముల నిమిత్తం అతడు గాయపరచబడ్డాడని, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడని మనం నేర్చుకున్నాం. ఇందులో నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఎంత నొక్కి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా ఈ యొక్క ప్రవచనాన్ని రాయించాడు అనే విషయం మన అందరం కూడా తెలుసు. అంటే ఆయన ఖచ్చితంగా సిలువ మీద ఉన్నప్పుడు ప్రతి రోగము, అది క్యాన్సరా, ఎయిడ్సా, లేకపోతే కరోనా వైరసా, బీపీయా, షుగరా, థైరాయిడా, కిడ్నీ సమస్యల, లివర్ సమస్యల, గుండె జబ్బుల, లేకపోతే మన దేహంలో మెదడుకు సంబంధించినటువంటి సమస్యల అన్నీ కూడా యేసుక్రీస్తు సిలువ మీద ప్రతి దాని నొప్పిని, బాధని ఆయన రుచి చూశాడనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఇది మనకి అవసరమైనటువంటి విషయం అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మనం మేలు పొందాలన్నదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ప్రేరేపించి వ్రాయించాడు. వాటిని మనం వినాలి, నేర్చుకోవాలి. మరి కరోనా పోతే ఇంకేదైనా రావచ్చు,
కాబట్టి ఈరోజు కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా కూడా వ్యాక్సిన్స్ కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. మరి గత దాదాపుగా 8 నెలల నుంచి కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. కొన్ని మొదటి దశ, రెండో దశ, మూడో దశలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రష్యా వాళ్ళు తొందరగా మొట్టమొదటిగా వాళ్ళు వ్యాక్సిన్ విడుదల చేయడం కూడా జరిగింది. కానీ మరి ఇంతకీ కరెక్ట్గా ఎలాంటి వ్యాక్సిన్ వస్తుంది ఇంకా రాలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడే, అంటే అప్పటికి మనకి ఇంకా జన్మ లేదు ఈ లోకంలో, మన తాత ముత్తాతలే ఇంకా అప్పటికి పుట్టలేదు ఈ భూమి మీద. అప్పుడే యేసుక్రీస్తు సమస్తాన్ని శిలువ మీద నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు ఆయన. కరోనా వైరస్ యొక్క నొప్పి, బాధ అది నోట్లో ఉంటుందా, లేకపోతే కడుపులోకి వెళ్ళుద్దా, లంగ్స్లోకి వెళ్ళి మన గాలిని పీల్చకుండా ఆపుద్దా, అన్నిటినీ కూడా యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు భరించాడు. దేవుని ప్రియుడా, దేవుని పరిశుద్ధుడా, యేసుక్రీస్తుని ఎరగనటువంటి బిడ్డ అయినా నీవు కూడా ఈ వాస్తవాన్ని తెలుసుకో. అప్పుడు మనకు ధైర్యం, అది ఆయన మీద దాడి చేసింది కాబట్టి ఇక నిన్నేమీ చేయలేదు అనే ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి దాన్ని జయించవచ్చు. ఆయన జయించాడు కాబట్టి ఆ జయాన్ని నాకు ఇచ్చాడు, అది స్వయంగా అది నా జయమే. యేసుక్రీస్తుదంతా కూడా నాదే, ఎందుకంటే ఆయనే నా ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే అటు రీతిగా మనల్ని మనం ఆలోచన చేసుకుంటామో, ఆ విధంగా వాక్యానుసారంగా మనం కట్టుకుంటామో, అటు పునాది మీద నిజంగా జయాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి స్వస్థత అనేది ఎలా కలుగుతుంది? నీకు ఎలాంటి జబ్బైనా ఉండొచ్చు, ఎలాంటి వ్యాధైనా, అది స్వల్పకాలిక వ్యాధ, దీర్ఘకాలిక వ్యాధ, ఏదైనప్పటికీ కూడా శిలువ మీద ఆయన దేన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు, సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు కాబట్టి ఆయన ఏ కార్యం చేసినా అది సంపూర్ణంగా ఉంటుంది, పాక్షికంగా ఉండదు అనే సత్యాన్ని గుర్తెరగాలని యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగంలో సిరియా దేశంలో ఉన్న రాజు, ఆ రాజు దగ్గర మరి ఆ రాజ్యానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు నయమాన్ అని తెలుసు మనందరికీ. అయితే ఈ నయమాను ద్వారా చాలా విజయాలు సిరియా కలుగుతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే దేవుడైనటువంటి యెహోవాయే కారణం. అది ఒక అన్య దేశం అయినా దేవుడు ఆ బిడ్డని ఎన్నుకున్నాడు, నయమాన్ని. కాబట్టి నయమాను ద్వారా ఆ దేశానికి గొప్ప గొప్ప యుద్ధాల్లో విజయాలను ఇస్తున్నాడు, సిరియా దేశానికి జయాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ జయమేనండి. కానీ నయమానికి ద్వారా కలుగుతున్న యుద్ధాలను ద్వారా కలుగుతున్న జయాన్ని చూసి రాజు నయమాన్ వల్లే యుద్ధాలు కలుగుతున్నాయని నయమాన్ పట్ల చాలా దయగలిగి ఉండేవాడు. నయమాను చాలా గనుడని కూడా ఎంచాడు ఆ రాజు. అయితే ఈ నయమాను చాలా పరాక్రమశాలి అయినటువంటి యుద్ధ నేర్పరి. అయితే అతనికి ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది దీర్ఘకాలికంగా, అది కుష్ఠరోగం. కాబట్టి మహాపరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతున్నట్లుగా మనం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీని నడిపించాడు అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. కానీ అన్య దేశాలలో కూడా ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. నేనే దేవుడైనటువంటి యెహోవా అని. మీరు పూజిస్తున్నటువంటి వ్యక్తులు కాదు, మీరు ఏర్పరచుకుని మీ ఆలోచనలు బట్టి ఏర్పరిచిన వాళ్ళు దేవుళ్ళు దేవతలు కాదు, నేనే సర్వశక్తి కలిగినటువంటి ఏకైక దేవుణ్ణి అని ఆయన అనేకసార్లు నిరూపించుకున్నాడు అనే సత్యాన్ని ఈ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం దేవుని సంగమా. కాబట్టి దేవుడు మంచి దేవుడు అండి. ఎవరినో ఒకరిని ఏర్పరచుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా నాశనం చేసే దేవుడు కాదు అనే సత్యాన్ని ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. నయమాన్ ఎలా స్వస్థపరిచాడో మనం చూడవచ్చు. నయమాన్ మాటల తర్వాత ఎంత గొప్పగా ఉన్నాయో చూడవచ్చు. నయమాన్కి ఇచ్చిన క్షమాపణ ఎంత గొప్పదో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి సిరియన్లు గుంపుగా వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకుని వస్తారు చెరగా. తీసుకుని వచ్చినప్పుడు నయమాన్ తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటే యజమానురాలకి ఎంతో హెల్ప్ఫుల్గా ఆ యొక్క బిడ్డ, ఆ చిన్న బిడ్డ, ఇశ్రాయేలీ బిడ్డ ఉంటుంది. అయితే ఆ బిడ్డ మంచి బిడ్డ. ఎందుకంటే చూస్తుంది నయమాను గొప్ప సైన్యాధిపతే కానీ తినకు వస్తుందో, ఇది ఎలా అయినా తగ్గించాలి, అయ్యో నన్ను చెరగా పట్టుకొచ్చారు కాబట్టి వీడికి ఈ రోగం రావటం కరెక్టే అని ఈ విధంగా శపించే వ్యక్తిత్వం కాక అది తగ్గడం కోసం ఒక ప్రవక్త గుర్తొస్తాడు. తన దేశంలో షోమ్రోన్ పట్టణంలో ఉన్నటువంటి మరి ఎలీషా గుర్తొస్తాడు. వెంటనే యజమానురాలతో చెప్తుంది, అమ్మా
మరి మా దేశంలో షోమ్రోన్ పట్టణంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర మన యజమానుడు ఉంటే, మన ఏలినవాడు ఉంటే ఖచ్చితంగా ఈ కుష్ఠరోగం బాగవుద్దని చెప్పినప్పుడు, యజమానురాలు నయమానికి చెప్పినప్పుడు ఆ భార్య నయమాను వెళ్ళి రాజుతో చెప్తాడు, అయ్యా మరి ఇశ్రాయేల్ నుంచి పట్టుకొచ్చినటువంటి ఆ చిన్నది ఈ విధంగా చెప్పినది అన్నప్పుడు వెంటనే మరి ఇశ్రాయేలు పట్ల శత్రుత్వం ఉన్నప్పటికీ నయమాను పట్ల దయ పొందినాడు. నయమాను పట్ల దయ ఉంది కాబట్టి రాజుకి వెంటనే ఒక లెటర్ రాస్తాడు. సో ఆ లెటర్ పట్టుకుని నయమాను మరి స్వస్థత కలుగుతుంది కాబట్టి వెంటనే నయమాన్ ఏం చేస్తాడంటే 20 మణుగుల వెండి, అలాగే 1,20,000 రూపాయలు చేసే బంగారం, అలాగే 10 దుస్తువులు పట్టుకుని ఆ దేశానికి మరి గుర్రాలతో రథంతో వెళ్తాడు. అయితే ఆ లెటర్ తీసుకెళ్లి రాజుకి ఇస్తాడు. ఆ పత్రిక రాజు చదువుతాడు, ఇదిగో మరి నేను నా దాసునైనటువంటి నయమాన్ పంపించాను, మరి నయమాన్కి ఇలా కుష్ఠరోగం ఉంది, నువ్వు దాన్ని స్వస్థపరచాలి అని పంపించినప్పుడు వెంటనే బట్టలు చింపుకుని, ఇదేంటి నేనేంటి బ్రతికించడానికి చంపడానికి నేనేమైనా దేవుడినా? కలహానికి కారణం కొరకు ఆ సిరియా రాజు వెతుకుతున్నాడని అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వారితో చెప్తాడు. కాబట్టి రాజు వస్త్రాలు చింపుకున్నాడు అన్న విషయం ఎలీషాకి తెలిసి ఎలీషా వెంటనే మరొక దూతను పంపించి, నువ్వు వస్త్రాలు చింపుకోవాల్సిన అవసరం ఏంటి, అతను నా దగ్గరికి పంపించు, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని తెలుసుకుంటాడు, తెలియబట్టడానికి నా ఎదుగు పంపించు. నిజంగా ఎంత గొప్ప ప్రవక్త అండి ఎలీషా. దేవుని సేవకులు ఎలా ఉండాలంటానికి ఎలీషా ఒక గొప్ప మాదిరిగా నాకు కనిపిస్తూ ఉంటాడు. 8వ వచనంలో ఇశ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములు నువ్వు ఎందుకు చింపుకుంటువి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం పంపించాడు. ఎంత గట్స్ ఉన్నటువంటి వ్యక్తి. రాజుకేమో భయం వేస్తుంది, ఓ యుద్ధం కోసం కాలు దూగుతున్నాడేమో సిరియా రాజు అనుకుంటున్నాడు. కానీ ఎలీషాకి భయం లేదు. దేవుడు నమ్ముకున్నటువంటి ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా ధైర్యం కలిగి ఉంటాడు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా ఆయన నడిపించగలడు, విడిపించగలడు అని ఎలీషా కొంచెం భయం లేకుండా నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి పంపించు అన్నప్పుడు ఆ యొక్క రథముతో గుర్రాలతో కలిసి మరి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలబడతాడు. ఎలీషా మాత్రం తన సేవకుడైన గేహజీని పంపించి, మరి నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, మరి అప్పుడు నీ యొక్క శరీరం, నీ ఒళ్ళు మరలా బాగవుతుంది. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. పరిశుద్ధుడా, మరి నిజంగా ఎంత గొప్ప విషయం. దేవుడు వెంటనే తన ఆత్మలో ఆ సంగతిని ఎలీషాకి తెలియపరిచాడు. ఈ విధంగా నయమాన్ కుష్ఠరోగంతో వస్తున్నాడన్న సంగతి విన్నాడు. మరి ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలి? వెంటనే దేవుని ఆత్మ అతని ఆత్మలో మాట్లాడాడు. యొర్దాను నదిలో మునగమాను స్వస్థపడతాడు. వెంటనే ఎలీషా కొద్దిగా కూడా ఆలోచించకుండా తను కూడా బయటకు వెళ్లకుండా మరి గేహజీని ఇచ్చి పంపించిన దూతతో ఆ యొక్క సమాచారం చెప్పినట్లుగా మనం చూస్తాం. వెంటనే నయమాని కోపము, భయంకరమైన కోపం వస్తుంది. నేనేమో ఇంటి ద్వారం ముందుకు వస్తే ఆయన బయటకు వచ్చి యెహోవా నామమున చెయ్యి వేసి ఎక్కడైతే కుష్ఠరోగ బలహీనత ఉందో అక్కడ తన చెయ్యి ఆడించి ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసి శుద్ధుడిగా చేస్తాడు అనుకుంటే వెళ్ళి యొర్దాను నదిలో మునగమంటాడేంటి? మా దమస్కులో మంచి మంచి నదులు లేవా? అవానాయి ఉంది, ఫర్పర్ ఉంది, అవి ఇశ్రాయేల్ నదుల కంటే గొప్ప శ్రేష్టమైన నదులు కదా, అందులో మునిగితే నేను శుద్ధుడిని కానా అని కొంచెం గర్వంతో అహంకారంతో నయమాన్ మాట్లాడతాడు. అయితే నయమాన్ దగ్గర ఉన్నటువంటి దాసుడు తన కోపాన్ని చల్లారుస్తాడు. నిజంగా మృదువైన మాట క్రోధాన్ని చల్లార్చును అనడానికి నయమాన్ దగ్గర ఉన్నటువంటి దాసుడే ఒక సాదృశ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి వచ్చాయా మరి ప్రవక్త గొప్ప కార్యం నువ్వు చేస్తే ఇలా స్వస్థత వస్తుంది అని చెప్తే నువ్వు చేయకుండా ఉంటావా? ఇన్ని సంవత్సరాల నుంచి కుష్ఠరోగంతో బాధపడుతున్నావు కదా, దానికంటే వెళ్ళి ఆ నదిలో స్నానం చేయమన్నాడు. అది ఆ మాట మేలుకరమైనదే కదా, చాలా సులువైనటువంటి మాటే కదా అన్నప్పుడు వెంటనే తన రౌద్రము, తన కోపం అంతా చల్లారిపోయి ఆ దాసుడు చెప్పినట్లుగానే వెళ్ళి మరి యొర్దాను నదిలో 7 సార్లు మునిగినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ప్రియులు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఎంత గొప్ప దేవుడు అండి. ఒక అన్య దేశస్థుడైనటువంటి సైన్యాధిపతిని దేవుడు స్వస్థపరిచినటువంటి విధానం ఎంత గొప్పది. మరి ఈరోజు నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డ, నూతన జన్మను పొందినటువంటి బిడ్డవి, ఆయన సొంత కుమారుడివి, ఆయన సొత్తై ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడు. అది ఎలాంటి వ్యాధైనా, అది దీర్ఘకాలిక వ్యాధైనా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తెరుగు. మరి ఆ అన్య దేశానికి చెందినటువంటి సైన్యాధిపతిని ఇక్కడ ఎంత గొప్పగా స్వస్థపరిచాడో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సంగమా, దేవుని పరిశుద్ధుడా, దేవుని ఎరగనటువంటి బిడ్డ అయినప్పటికీ నిన్ను కూడా స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు బలియాగముగా అర్పించినటువంటి దేవుడు. కాబట్టి నువ్వైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో, మరి ఆయన ఇంకా నువ్వు నమ్మనప్పటికీ చిన్న నమ్మకం. నేను ఒకసారి మా కాలేజీలో ఉన్నప్పుడు చెప్పేవాడిని, మా కాలేజీలో చాలామంది పోలీసులు అవడానికి చాలా కాలం వాళ్ళు ఈ పోలీసులకు సంబంధించిన టెస్టులు రాస్తూ ఆ రన్నింగ్స్ వేస్తూ ఉండేవారు. నేను అనుకునే చెప్తా ఉండేవాడిని వాక్యం చెప్తున్నప్పుడు, మీరు ఎప్పుడైనా కొంత బలహీనతలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామం అని చిన్న ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని అన్నప్పుడు, నిజంగా ఒక విద్యార్థి మరి రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు ఆ 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాల్సి వచ్చినప్పుడు చిన్న యేసయ్య నామంలో అని అతని ప్రార్థన కూడా రాదు. ఆ మాట చేశాడంట. చక్కగా తను అంతకుముందు చాలాసార్లు 5 కిలోమీటర్లు పరిగెత్తడానికి బలహీనుడు అవుతున్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు నామం తను బలపరిచిందని, మరి ఆ తర్వాత తను వేరే దగ్గర ట్రైనింగ్ ఇప్పుడు పోలీస్ కూడా అయ్యాడు. కాబట్టి కేవలం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశాను సార్, వెంటనే నాకు చాలా శక్తి వచ్చి నేను పరిగెత్తగలిగాను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. కాబట్టి అతను అన్యుడే. అప్పటికి ఏదో ప్రేయర్కి మామూలుగా వస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో ఇంకా చేర్చబడలేదు. కానీ ఆ మాట అనే యేసు ప్రభు అనే ఒక మాట, యేసుక్రీస్తు అనే ఒక మాట ద్వారా తను గొప్ప జయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి సైన్యాధిపతిని దేవుడు స్వస్థపరిచాడు. దీని ద్వారా మీకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మరి స్వస్థత నీకు కావాలంటే ముందుగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలాగైతే నయమానికి ఆ చిన్నపిల్ల చెప్పినప్పుడు నమ్మాడు, ఆ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎవరో చెప్పిన మాట విన్నదే నమ్మింది. అలాగే నయమాను కూడా నమ్మాడు కాబట్టి నేను స్వస్థపరచబడతాను, ఖచ్చితంగా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్ల మాట నమ్మాడు. అందుకే నేను స్వస్థపరచబడిన తర్వాత తనకు బహుమానం ఇవ్వాలి కాబట్టి ఆ వెండి కానీ బంగారం కానీ దుస్తులు కానీ ముందే తీసుకెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ముందే నా ప్రభు శిలువల మీద ఉన్నప్పుడే ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని అని 1 పేతురు 2:24 నువ్వు ముందుగా నమ్మాలి. నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ శిలువ దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత మరి ఎలీషా దగ్గరికి ఎలాగైతే వెళ్ళాడో ఆ దైవజనుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయమన్నాడు. దేవుడు కూడా కొన్నిసార్లు స్వస్థతకి ఏదైనా చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట మనం చెయ్యాలి. అదేంటి, యొర్దాను నదిలో ఏమైనా ఉందా? రోజు స్నానం చేయట్లేదా నయమాను? ఎప్పుడు నయమానికి స్వస్థత కలగల. ఒకవేళ తన దేవతను ప్రార్థించినప్పుడు ఏదన్నా వేరే నదిలో మునిగే ఉంటాడు, అప్పుడు కూడా స్వస్థత కలగల. కానీ ఇప్పుడు యొర్దాను నదిలో మునిగితే స్వస్థత ఏంటి? నదిలో ఏమైనా ఉందా? నది నీళ్ళల్లో ఏమైనా ఉందంటే ఏమీ లేదు యొర్దాను నది నీళ్ళు. కానీ దేవుడు చెప్పాడు చేయాలంతే. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. నూనెలో ఏముంటుందండి? ఏముండదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయటం ద్వారా దేవుని మాట వినాలి. ఫస్ట్ మనం దేవుని మాట విని దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండోసారి దేవుడు ఏదో చెప్తాడు, తనకు విధేయత చూపించమంటాడు. ఆ విధేయత నయమాను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. 2, 3 కానీ చూపించడానికి ఇష్టపడలా. తన కోపం వచ్చింది. తనకు ఒకలాగా స్వస్థత. నేను వెళ్ళగానే ఎలీషా ప్రవక్త బయటకు వచ్చేస్తాడు. ఆ షోమ్రోను పట్టణంలో వచ్చి ఇలా చెయ్య అంటాడు. యెహోవా నామం అనగానే నా కుష్ఠరోగం అంతా పోద్దని తాను అనుకున్నటువంటి కోణంలో స్వస్థత కలుగుద్ది అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న రీతిగా దేవుడు ఎప్పుడు పనిచేయలేడు. ఆయన ఏదైతే అనుకుంటాడో దానికి తగ్గట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నయమాను ఆ విధంగా ఉండడానికి ఇష్టపడలే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా మరి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడతారు. డాక్టర్లు లేదా, మెడిసిన్స్ లేవా, అది లేవా, ఇది లేవా, వాటి ద్వారా స్వస్థత కాల, అది కూడా దేవుడు ఇచ్చిందే కదా, భూమిలో నుంచి వచ్చినాయే కదా, చెట్టులో నుంచి వచ్చినాయే కదా. నిజమే, మందులు వాడటం కూడా మంచిదే, కానీ దాని ద్వారా నీకు సంపూర్ణ స్వస్థత రాదు. మరి కరోనా వ్యాధి వచ్చి దానికి ఇప్పుడు ఇంతకీ డ్రగ్ లేదు. మరి ఇప్పుడు ఏ రీతిగా మనం స్వస్థత పొందుతాం? దాదాపుగా మన దేశంలోనే 80,000 మంది చనిపోయే పరిస్థితి, దేశం మొత్తంలో ఇంకా ఎక్కువ మంది 10 లక్షల పైన చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సమయాల్లో
మరి మనకి ముందుగానే సిలువలో యేసుక్రీస్తు గాయాలు ఉన్నాయి. ఆ గాయాల ద్వారా మనం స్వస్థత పొందాం. ఆ శాపాన్ని ఆయన భరించి ఆయన శాపముగా మారాడు దేవుని సంగమా. కాబట్టి రాబోయే కాలం ఇంకేంకో వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకా ఏవో టెస్టులు చేసి ఏవో ట్రయల్స్ అని దాన్ని కొన్ని సంవత్సరంన్నర పట్టుదంట వ్యాక్సిన్ రావడానికి యాక్చువల్గా అయితే. మరి దాన్ని ముందుగా తెప్పించడానికి అవసరమైతే నిబంధనలు కూడా మార్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు గాయాలు ముందుగా సమస్తం ఎరిగాడు. ప్రపంచం మీదకి వచ్చే ప్రతి విపత్తు ఉపద్రవం యేసుక్రీస్తుకు తెలుసండి. అందుకే మొత్తం అన్నీ కూడా ఆయన భరించాడు శిలువ మీద ఉన్నప్పుడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ స్వస్థత వస్తుంది. నేలల్లో ఏం లేదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటకి మనం విధేయత చూపించినప్పుడు స్వస్థత కలుగుతుంది. కాబట్టి నయమాన్ ఆ విధంగా ఒకవేళ నేను ఎందుకు వెళ్ళాలి ఆ నదిలో ఎందుకు మునగాలని ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే నయమాన్ కుష్ఠరోగం అలాగే ఉండిపోయేది. ఈరోజు చాలా మంది పరిశుద్ధులకి రోగాలు తగ్గకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమి రాయించాడు అనేది నమ్మకపోవటం వల్లే. నమ్మకం కలగదు కాబట్టి యెషయా నిశ్చయముగా అతడు మన రోగములు భరించను అనే మాటని చాలా బలంగా చెప్పడానికి కారణమైంది. కాబట్టి మనం నమ్మాలి. ఒకవేళ ఎలీషా సిరియా సైన్యాధిపతి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజుకి కూడా అతనికి స్వస్థత, ఆ రోజుల్లో ఎన్ని సంవత్సరాలైనా అతనికి ఎప్పటికీ స్వస్థత కలిగి ఉండేది కాదు. దానికి కారణం దేవుడా? కానే కాదు. ఈ రోజు కూడా క్రైస్తవులకు స్వస్థత రాకపోవడానికి కారణం దేవుడు కాదండి. మనిషి ఎక్కడో విధేయత చూపించాల్సిన దగ్గర విధేయత పోవుట వలనే ఆ విధంగా స్వస్థత కలగట్లేదు. కానీ దేవుడు ఏదో ఆటంకపరిచి, ఏదో అడ్డుపరిచి, ఏదో పొలలేసి దాన్ని ఆపట్లేదండి. నిన్ను నీవే ఆటంకపరుచుకుంటున్నావు, నిన్ను నీవే స్వస్థత రాకుండా అడ్డుపరుచుకుంటున్నావు. లేదా డాక్టర్లు చెప్పినటువంటి మాటలో, లేకపోతే ఈరోజు చెప్తున్నటువంటి సైన్స్ మాటలో నువ్వు వినటం వల్లే నీకు స్వస్థత కలగట్లేదు. కానీ సిలువ మీద ఆయన సంపూర్ణంగా సమాప్తం చేశాడు అనే సత్యాన్ని గుర్తెరగమని ఈ సమయంలో మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ఎలా మారిపోయిందంటే పసిపిల్ల దేహము. ఈరోజు ఎక్కడికైనా మనం డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బు వచ్చి వెళ్తే జీవితాంతం మందులు వాడాలండి. బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి అని వాళ్ళు ఈ మందులు ఇస్తూనే ఉంటారు. అవి జీవితాంతం చచ్చిపోయినంత కాలం వాడాలి. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆ దేహం నిజంగా పసిపిల్లల్ని ఎత్తుకుంటే ఎంత చక్కగా మరి వారి దేహం మృదువుగా కోమలత్వంతో ఉంటుందో అంత అద్భుతంగా మారిపోయింది. నయమాన్ చూసుకున్నప్పుడు అబ్బా, ఒకప్పుడు ఈ కుష్ఠరోగంతో కప్పుకుని యుద్ధాలు చేస్తూ ఉండేవాడిని. ఇలా తెల్లని పొడలతో కంపుతో ఉండేది, వస్త్రాలన్నీ కంపు కొట్టేవి. ఈ రోజు అయితే ఎంత పసిపిల్లల దేహం ఎంత మృదువుగా మంచి వాసన వస్తూ ఉంటుందో అంత అద్భుతంగా స్వస్థపరిచాను నా తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే దేవుని ప్రియులారా, వెంటనే దావీదు దగ్గర తిరిగి వచ్చాడు. అయ్యా అంటున్నాడు నయమాన్, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడు అని నేను ఎరుగుదును. అది దేవుడు చేసే కార్యాలు. తనకు చాలా మంది దేవతలు ఉన్నారు సిరియా దేశంలో. దేవుడు ఈ వ్యక్తి ద్వారా సిరియా దేశానికి ఒక అద్భుతమైనటువంటి సువార్తను చెప్తున్నాడు. ఇప్పుడు నయమాన్ ఆ దేశం వెళ్ళినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఈ దేహం ఏంటి? అతని భార్య ఆశ్చర్యపోద్ది. తన దేశంలో ఉన్న ప్రజలందరికీ మరి యెహోవా ద్వారానే ఆయనే నిజ దేవుడు, లోకములో మరి ఏ దేవుడు లేడు అనే ఒక సత్యాన్ని నయమాను ద్వారా సిరియా దేశానికి ఒక అద్భుతమైనటువంటి సువార్తని దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. మరి ఆ విధంగా అంటూ అయ్యా మరి నేను బహుమానం తెచ్చా అన్నప్పుడు ఎలీషా గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, డబ్బుకి ఆశపడేవాడు కాదు. ఈ రోజుల్లో వ్యక్తిత్వం కాదు. ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను 16వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాన్ ఇంకా బతిమాలుతున్నాడు. ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఈరోజు అయితే రండి, మేము స్వస్థపరిచాం కాబట్టి మీరు మా కానుకలు ఇవ్వండి, మా బ్యాంకులో అకౌంట్లో పంపిస్తే ఆ అకౌంట్లో అమౌంట్ వేయమని చెప్పే సేవకులు ఎంతోమందిని చూస్తాం. కానీ ఎలీషా వద్దు, నేను తీసుకోను, నా దేవుడైన యెహోవా జీవంతో తీసుకెళ్ళిపో. అయ్యా కొన్నిసార్లు మనం తీసుకుపోయిన మరీ ఎక్కువ బతిమాలుతుంటే మనం ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఎలీషా మనసు కొద్దిగా కూడా కడగనట్లుగా, డబ్బుకి రాజీ పడే మనసు కాదు, అది దేవుని క్రీస్తు యేసు మనసులాగా తన మనసును మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు అంటున్నాడు నయమాను, యెహోవాకి తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతరమైన దేవతలకి నేను ఇక అర్పింపను. ఇప్పుడు దాకా చాలా బలు అర్పించాను నా దేవతలకి, వాళ్ళకి ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బలి కానీ దహన బలి కానీ నేను అర్పించను అంటున్నాను. అంటే దేవుడు నిజంగా చాలా మంది దేవుని నమ్ముకుని దేవతలు నమ్ముకున్నాడు, అక్కడ రాలే స్వస్థత.
కానీ యెహోవా ద్వారా స్వస్థ వచ్చింది కాబట్టి అర్థమైపోయింది ఈయనే నిజమైనటువంటి దేవుడు అని. అందుకే నేను ఎవరికి బలి అర్పించను అని సిరియా దేశపు సైన్యాధిపతి ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం దేవుని సంగమా. మరి దేవుడు పాత నిబంధనలో క్షమించే దేవుడుగా లేడు అని ఒక ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా పాత నిబంధనలో దేవుని ఒకలాగా చూపిస్తూ ఉంటారు, క్రొత్త నిబంధనలో మరొకలాగా చూపిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు వారి సంఘాల్లో. కానీ ఇక్కడ అంటున్నాడు, రిమ్మోను గుడిలో కనుక మా రాజు వెళ్ళిపోయి మరి ఆ దేవుడికి మురుక్కున్నప్పుడు ఆయన చేయగలిగి నాకు తగిలితే వెంటనే నేను కూడా మరి తెలియకుండా ఆ రిమ్మోను దేవతకి మరి ఒకవేళ నేను కూడా నమస్కారం చేస్తే మరి దేవుడైనటువంటి యెహోవా నన్ను క్షమించేటట్లుగా ఈ దాసుడిని చేయమని ఎలీషాతో చెప్తున్నట్లుగా మనకు 18వ వచనంలో కనిపిస్తుంది. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా. ఎందుకు క్షమించాలి? ఎంత స్వస్థ వచ్చిన తర్వాత రాజు కంటే ఆయనే గొప్ప రాజు కదా అని దేవుడు అంటున్నాడు అని అంటలేదండి ఇక్కడ ఎలీషా. ఒకవేళ అయ్యా నేను అలా చేస్తే నన్ను క్షమించమన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, నెమ్మది కలిగి నువ్వు పో అంటున్నాడు. అంటే దేవుడు క్షమిస్తాడు నిన్ను. ఎందుకంటే నువ్వు గవ్వుకుని రాజు వాళ్ళు చూశాడు కాబట్టి వెంటనే అలా చేస్తావు. మరి బలైతే ఏది అర్పించవు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు క్షమించే దేవుడు. అక్కడ విగ్రహారాధన నమస్కారం చేసినప్పుడు నన్ను క్షమించాలయ్యా యెహోవా అన్నప్పుడు మరి నిజంగా ఎలీషా నెమ్మది కలిగి వెళ్ళు అంటున్నాడు. అంటే పాత నిబంధనలో కూడా ఆయన క్షమించే దేవుడుగా ఎంత గొప్పగా ఉన్నాడండి. ఇంత గొప్ప స్వస్థత వచ్చింది అయినా గొప్పకుని ఎప్పుడైనా రిమ్మోను దేవతకు కనుక నేను నమస్కారం చేస్తే రాజును బట్టి నన్ను క్షమించాలన్నప్పుడు దేవుడు క్షమించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలు ఒకలాగా క్రొత్త నిబంధనలు ఒకలాగా ఉండని ఆల్రెడీ మీకు ఇదివరకు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడైనా చూడండి పాత నిబంధనలు దేవుని కార్యాల్లో ప్రేమ క్షమాపణ తప్ప మరి ఏది కూడా కనిపించదండి. వేరే విధంగా ఆలోచిస్తూ వేరే రకంగా అనేక విషయాలను ఈరోజు కొంతమంది చెబుతున్నారు. కానీ అక్కడ సందర్భం మనం ఆలోచిస్తే దానికి పరిస్థితులు సందర్భాలు వేరుగా ఉంటాయనే సత్యాన్ని గుర్తెరగాలని మరి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అటు రీతిగా దేవుడు నయమానికి ఇచ్చిన స్వస్థత క్షమాపణ మరి నిజంగా ఎన్ని సంవత్సరాలు పడిన బాధ ద్వారా ఈరోజు స్వస్థ ఇచ్చాడు. చూస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, మరి ఈరోజు నీకు కూడా అటు స్వస్థ అవుతాను కానీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు నమ్మాలి. ఆయన గాయాలు నమ్మాలి. నా గురించి ఆ గాయాలు పొందాడని, ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుతున్నదని, ఆయన స్వస్థత నేను నొందానని, ఇక అది ఇప్పుడు బయటికి రావటమే నా ఆత్మలో నుంచి అనే సత్యాన్ని నువ్వు కనుక గుర్తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆ స్వస్థతను ఆపే శక్తి అపవాదికి లేదు అనే సత్యాన్ని గుర్తెరుగు. ఖచ్చితంగా అసలు స్వస్థతని పొందుకుని మరి నిజంగా పసిపిల్ల దేహంలాగా మన దేహం కూడా అగినట్లుగా కృప పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘానికి అనుగ్రహించును గాక. ఆమెన్. అలాగే రక్షణ లేని వారు కూడా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడం ద్వారా గొప్ప స్వస్థతను రక్షణను పొందుకును గాక. ఆమెన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి యేసు నామములో వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా అనేకులు ఉజ్జింపబడటానికి అయా లోకంలో అనేకమైనటువంటి వ్యాధులు రోగాలు పెరుగుతూ ఉండగా యేసయ్య గాయాల్లో స్వస్థత ఉందని, ఆ గాయాల్లో స్వస్థ శక్తి గొప్పదని, అది తన ఆత్మలోనే ఉందని ప్రభువా గుర్తెరగడానికి సహాయం చేయండి. దాన్ని విడుదల చేయడానికి కృపనివ్వండి. ఎదిరించి గద్దించి పోరాడినట్లుగా కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో నమ్మి పొందుకుని స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.